విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్య చిత్రం మారబోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గతిని మైక్రోసాఫ్ట్ ఎలా మార్చిందో ఏపీ దశ దిశకు గూగుల్ డేటా సెంటర్ మార్చడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డేటా సెంటర్ రాకతో దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వస్తాయని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ప్రపంచంలో విశాఖ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారబోతోందని అన్నారు. 15 బిలియన్ ఇంటూ 9,000 అంటే 1,35,000 కోట్లు. నా అంచనా ప్రకారం కోటి పెట్టుబడులు అంటే డేటా సెంటర్ ఎంట్రీ ద్వారా అనేక తోడు ఉత్పత్తులు వస్తాయి. తోడు చాలా మంది వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వచ్చిందో దానికి తోడు ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. ఫార్మా ఇండస్ట్రీ వచ్చింది, నమ్మకంగా బ్యాంకింగ్ వచ్చాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి. ఒక్క ఐటీ ఫీల్డ్కు తోడు అందరూ వస్తారు. డాక్టర్ల బృందం వస్తుంది, మాల్స్ వస్తాయి, బిజినెస్ సెంటర్లు వచ్చినాయి. కాబట్టి రేపు వైజాగ్ గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఆయన గూగుల్ CEO సుందర్ పిచాయిని పక్కనే ఉండే తమిళనాడు వ్యక్తి, ఆయనతో నేను నేరుగా మాట్లాడినాను. ఆ మాట్లాడిన సందర్భంగా ప్రపంచంలో అతి పెద్ద ఏకైక కాస్ట్లీ సెంటర్ కాబోతోంది వైజాగ్. ఒకవైపు ట్రంప్ గారి ఆలోచన, మా యొక్క అమెరికాలోనే మీరు పెట్టుబడులు పెట్టండి, వేరే వాళ్ళు వచ్చి పెడితే ఎక్కువ ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. ఇంత కండిషన్ పెట్టినా కాలిఫోర్నియాలో గూగుల్ వాళ్ళదే, అమెరికా కంపెనీ అది. అమెరికా కంపెనీ అయినప్పటికీ ట్రంప్ అబ్జెక్షన్ పెట్టినప్పటికీ మన మోడీ గారి పైన ఎక్కువ, మనకు భారతదేశం పైన ఎక్కువ ట్యాక్సులు ప్రకటించినప్పటికీ కాదని ఇక్కడికి రావడం కేవలం ఎన్డీఏ కూటమి. కారణం బీజేపీ, కారణం మోడీ గారి ఆలోచన. మా సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు గౌరవ ప్రధానమంత్రికి ఇప్పటికే ఉండబడిన పేరు విశ్వగురువు. ఇప్పటికే ప్రపంచంలో ఆర్థిక విధానం 4వ స్థానం, మరొక 2 ఏళ్లలో 3వ స్థానం, 2047 నాటికి 1వ స్థానం. ఇది వికసిత భారత్, వికసిత ఆంధ్ర, వికసిత కడప కావాలా. అదే కాకుండా వికసిత కమలం కావాలా. అంటే 15 బిలియన్ ఇంటూ 9,000 అంటే 1,35,000 కోట్లు. నా అంచనా ప్రకారం